మనకన్నా చాలా హైట్ ఉంది ఇది. ఓ ఫ్రిడ్జ్ పక్క నుంచి పోయినట్టే ఉంది అప్ప. ఇది గట్టిగా ఉన్నది వాటర్ దాంట్లో రివర్లో. మనం దాన్ని చూసుకొని వెళ్ళాలి. బయలుదేరుతున్నాం. ఇది సర్చ్లోనే ఆగదాం అనుకున్నాం, కానీ వాళ్ళు స్టార్టింగ్లో కలిసిర్రు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ముందుకు వెళ్దామన్నారు. రోడ్ కూడా ఇక్కడ వాళ్ళకి లోకల్స్ అడిగితే రోడ్ కూడా బాగుంటుందని చెప్పారు, అందుకనే వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం అందరూ ఆగిర్రు. దాని పర్మిషన్ తీసుకోవాలేమో. పేరు, బైక్ నంబరు, మొబైల్ నంబరు ఎంట్రీ చేసినాము. ఈ రోడ్ బాగుంటుందని చెప్పారు. ఇదేమో ఇట్లా ఉంది, స్టార్టింగ్ ఇట్లా ఉంది మళ్ళీ. మజాలో ఉంది బ్రిడ్జ్ అయితే. అన్ని బుల్లెట్లు అవన్నీ స్టక్ అయిపోయి అందులో పోతలేవు, కానీ R15 మాత్రం మంచిగా వచ్చేసింది. మనం NS కూడా వెనకాల మంచిగానే వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒకటి ఏదో స్టాప్ ఫర్ చెకింగ్. ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే పోలీస్ చెకింగ్ అంటే ఓన్లీ సేమ్ పేరు, బైక్ నంబరు, ఎంతమంది ఉన్నాం, సింగిల్గా వచ్చినామా గ్రూప్తో వచ్చినామా, ఈ విషయాలు మాత్రం అడుగుతున్నారు. మరి చెప్పేసి బయలుదేరినాం మేమిద్దరం. అయితే ఇక్కడ లోకల్స్ అంట, అక్కడ మేము ఇంతకుముందు ఆగినాం కదా, చాలాసేపు మాట్లాడినాం అక్కడ ఆయనతోని. 6 months మాత్రము హోటల్స్ అవన్నీ నడుస్తాయి అంట, అవి నడిపిస్తారంట. మిగతా రోజులు మొత్తము ఇంట్లో ఖాళీగానే ఉంటారంట. వాళ్ళ గుర్రాలు ఉంటాయంట, గుర్రాలకు మేపుకుంటా అప్పుడప్పుడు వచ్చేయాలి. అదే ఇప్పుడు మనం ఆగినాం కదా, అది ఓన్లీ ఇట్లా ఉండడానికి దానికి షాప్ లాగానే అంట. అలా ఊర చేసి ఆ గుట్ట వెనకాల ఉంటుందంట. ఆయన చాలాసేపు మాట్లాడిండు, ఈ విషయాలన్నీ చెప్పిండు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ప్రైమరీ స్కూల్ వరకే ఉందంట వాళ్ళ ఊరిలో. అది కూడా 6 months దాకానే చెప్తారంట. మరి ఇంకా 6 months ఫుల్ ఐస్ అయిపోతాయి కదా, అప్పుడు టీచర్స్ కూడా రారంట ఇక్కడ. వీళ్ళ పిల్లలు ఒకవేళ చదివించాలంటే మాత్రం లేలో అయినా మనాలిలో అయినా హాస్టల్లో వేయాలంట. ప్లస్ వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వాళ్ళకి రాదంట, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఇదే గాలికి అలవాటు అయి ఉంటారు కదా, అందుకనేమో వెళ్తారంట. వాళ్ళు గుర్రం వెనకాల కూడా వెళ్తారంట అప్పుడప్పుడు, అది ఎక్కడన్నా వెళ్ళిపోయినప్పుడు. అయినా కూడా వాళ్ళకైతే ఏం కాదంట. మనకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఆయన ఏమన్నాడంటే మిగతా 6 months మీకు ఖాళీగా అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఖాళీగా ఉంటాము, గోడకు చూసుకుంటూ ఉంటామంటే మనోడేమో గోడలు అనుకున్నట్ట, ఇంట్లో ఉన్న గోడలు ఉంటాయి కదా, గోడలకు చూసుకుంటుంటారు అనుకున్నట్ట. ఆయనేమో గుర్రాల గురించి చెప్తున్నాడు. ఆ గుర్రాలు అంటే వీళ్ళు ఇంటికి సామాన్ తీసుకుపోనికి అక్కడ దానికి దీనికి వాడుకుంటారంట. ఫస్ట్లో రోడ్ అసలు మంచిగా ఉండేది కాదంట, ఇప్పుడు మంచిగా ఉందంట, కానీ ఫస్ట్ ఇంకా ఇంత మంచిగా ఉండేది కాదంట వీళ్ళకి. ఇప్పుడు మనం ఇప్పుడు లదాఖ్ నుంచి అయితే హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పటితో మళ్ళీ లదాఖ్ అయిపోయింది, ఇక లదాఖ్ ఎండ్ అయిపోయింది. అంటే కొంచెం ముందుకు పోతే, నేనైతే నిన్న కారులో పెట్రోల్ కొట్టించిన కదా, ఇప్పుడు 1 పాయింట్ తగ్గింది. ఇక్కడ నుంచి మనకి ఇంకో 150 kilometers తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుందంట. ఈజీగా వెళ్ళిపోతుంది బైక్. ఇంకా క్యాన్ కూడా ఉంది, అందుకే ఈసారి అయితే నేను బంకులో కొట్టి ఇక ఎట్లా కూడా క్యాన్ ఉంది కదా, క్యాన్ అనవసరంగా వెనకేసుకొని తిరగడం ఎందుకని క్యాన్లో పోసేసుకొని క్యాన్ అయితే పడేస్తా అనుకుంటున్నా. ఇక్కడ కూడా స్టేస్ అయితే ఉన్నాయి, ఎవరన్నా స్టే చేయాలనుకుంటే ఇక్కడ కూడా రావచ్చు. సైక్లింగ్ మీద వచ్చిన వాళ్ళందరూ ఇక్కడనే స్టే చేశారు. సర్చులో అయితే చాలా క్యాంపింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకే ఇక్కడ మనకు 100 నుంచి 200 వరకు టెంట్స్ దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ పవర్ అయితే లేదు, వాళ్ళు సోలార్ పైన ఉంది, కానీ మనం ఛార్జింగ్ పెట్టుకొని కట్టడానికి అయితే ఆప్షన్ లేదు ఇక్కడ. మనాలి 215 kilometers ఉంది ఇంకా, కానీ గూగుల్లోనేమో 190 ఎంతనో చూస్తుందంట. నా దగ్గర అయితే సిగ్నల్ లేదు. నా జియో సిమ్ అయితే ఎక్కడన్నా పోయింది, ఓన్లీ ఎయిర్టెల్ నేను అదే 2 ఎయిర్టెల్, ఒకటి జమ్మూ కాశ్మీర్ది, ఒకటి మనది, రెండిట్లో కూడా సిగ్నల్ లేదు. అయితే ఎంత పెద్ద గ్రూప్ ఉందో చూడండి ఒకసారి, చాలా పెద్ద రైడింగ్ గ్రూప్ ఉంది వీళ్ళది. చాలా అయితే హిమాలయన్సే ఉన్నాయి అందులో, క్లాసిక్ కొన్ని ఉన్నాయి. ఐస్ దగ్గరికి వచ్చినాం మనం. పైకి ఉందా ఏంది ఇది? పైకి ఉందా లేదు. అయితే అక్కడ బ్రిడ్జ్ పెడుతుర్రు, రోడ్ డైవర్షన్ వచ్చింది కిందకి. ఓల్డ్ రోడ్ అనుకుంటే ఇది. ఆఫ్ రోడింగ్లో కూడా బాగా పనికిస్తుంది బైక్ అయితే. వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు కదా, వాళ్ళు లాస్ట్ అంటే గారు ఎప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారంట, ఇక్కడ ఆగారంట. మేము మాత్రం ఇంకా మాకు ట్రిప్ ఉంది కాబట్టి ఇక్కడంటే మంచి రోడ్ వచ్చేసింది. ఇక్కడ ఎంత మంచి పడుతున్నాయి వాటర్, పైప్ పెట్టి అట్లా. ముందైతే మళ్ళీ అంతా మంచి కుండలు స్టార్ట్ అయిపోయినాయి, బాగా చలి స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా అక్కడ చలి అనిపించలేదు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక చల్లగా అనిపిస్తుంది. లైట్గా పెయిన్ వస్తుంది లోపల హ్యాండ్స్కి, ఫింగర్స్కి. టైం అయితే 6:24 అయ్యింది.
ఇక్కడ సర్చ్లో ఉండే వాళ్ళకి హాస్పిటల్ కూడా ఏం లేదంట పాపం. మిలిటరీ హాస్పిటల్ ఉంటుందంట. ఏదైనా పెద్దగా ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్తే మిలిటరీ వాళ్ళు ఫ్రీగానే చూస్తారంట. వాళ్ళకంటూ ఏ హాస్పిటల్ అట్లాంటివి అయితే ఏం లేవంట. ఎట్లా ఉంటారు ఈ కొండలల్లో. అది కూడా చిన్న చిన్నగా వస్తే అయితే మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళారంట వాళ్ళు. పెద్దగా ఏదైనా వస్తేనే మిలిటరీ హాస్పిటల్కి వెళ్తారంట. ఇదేంటి ఇది, ఈ వెహికల్ అందులో జొర్రింది, దానికి పై వెళ్ళు. మనాలి నుంచి వచ్చేటోళ్ళకైతే తొందరగా ఈ స్నో కనబడుతుంది. అస్సలైంది వచ్చింది ఇప్పుడు. అమ్మా, ముందు చూడండి, రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లో ఉంది. మధ్యలో నుంచి పోవాలి. అది మనకన్నా చాలా హైట్ ఉంది ఇది. చిన్న వాటర్. వచ్చేసింది అన్నాడు. కియా కార్నివాల్ ఏదో అయినట్టు తీసుకుపోతారు. ఇప్పటికి నేను రెండు చూసిన, ఒకటి కియా కార్నివాల్, ఒకటి కియా సెల్టాస్. అది కూడా సేమ్ ఇట్లనే ఏమైందో వేసుకుపోతారు. అంత లగ్జరీ వెహికల్కి అట్లా అయిందంటే ఎట్లుంటుంది చూడండి వాళ్ళ పరిస్థితి. అమ్మో, ఫుల్లీ అడ్వెంచర్ అవుతుంది ఈరోజు అయితే. ఎట్లా వెళ్తుంది ఇన్నోవా కన్నా హైట్ ఉంది ఐస్. అమ్మో, ఫ్రిడ్జ్ పక్క నుంచి పోయినట్టే ఉంది అబ్బా ఇది. ఎంతగానో చూడండి, మొత్తం ఎటు చూసినా మంచిగా ఉంది ఈ ఐస్. అమ్మో, మన ముందు ఇన్నోవా కర్ణాటక నుంచి వచ్చింది. ఓంటి ఇది ఒక పంచాయతీ అయింది ఇక్కడ.
ఇక్కడ అందరికి ఇట్లా ఒక్క రాయి మీద ఒక్క రాయి ఇట్లా పెడతా ఉన్నారు. మరి అట్లా పెడితే ఏమవుతుందో మనకు తెలియదు, మనమైతే పెట్టలేదు. అమ్మా మొత్తం ఫ్రీజ్ అయిపోయింది లోపల. ఇట్లా అన్నాను 4850 మీటర్స్ హైట్ అంట ఇది. రోడ్డు పక్కన చూడండి ఒకసారి ఎట్లా పడ్డాయి ఐస్ గడ్డలు. ఇదిగోండి ఏదో వైట్గా కూర్చోడానికి కుర్చీలు వేసినట్టున్నాయి ఇవి. ఈరోజు ఎంత పొట్టేజ్ వస్తుందో. రివర్ ఉంది, చాలా నీళ్ళు ఉన్నాయి దాంట్లో. నేను ఇక్కడ అలా దిగితే మాత్రం ఎంత కూల్ ఉంటుందంటే చాలా కూల్ ఉంటుంది అది. గట్టిగా ఉన్నది వాటర్ దాంట్లో రివర్లో. నాకు తెలిసి ఈ వీడియోలో ఎంత వస్తుందో, ఎందుకంటే ఇంతకుముందే మెమొరీ ఫుల్ అంటే కొన్ని డిలీట్ చేసిన. మళ్ళీ స్టార్ట్ అయింది, చెయ్యి మొత్తం ఫ్రీజ్ అయిపోయాడు. ఇక్కడ నుంచి అయితే మనాలి 124 కిలోమీటర్స్ ఉంది. అటల్ టన్నల్ వచ్చేసి 91 కిలోమీటర్స్ ఉంది. కానీ అటల్ టన్నల్ అవన్నీ చూడాలంటే ఇప్పుడు నైట్ టైంలో అంత మంచిగా ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి కెలాంగ్ అనే ఊరు 52 కిలోమీటర్స్ ఉంది. ఆ 52 కిలోమీటర్స్ వెళ్ళి ఆగదాం అనుకుంటున్నాము. టైం అయితే 7:16 అయింది. 52 కిలోమీటర్స్ అంటే అట్లీ ఇంకా 8:30 దాకా పోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇక రేపు రోహతంగ్ పాస్, అటల్ టన్నల్ అవి చూసుకొని మనాలి వెళ్తాము. మనాలి అయితే దగ్గర ఉంది, వీలైతే రేపు మనాలి క్రాస్ అయ్యే ఇంకొంచెం ముందుకు వెళ్తాము. ఎందుకంటే మనాలిలో రెంట్ చాలా ఎక్కువ అంట, రూమ్ రెంట్స్. కుల్లు అనే ఊరు ఉంటుంది, కుల్లు మనాలిలో అన్నీ ఉంటాము. లేదంటే ఇంకా కొంచెం ముందుకి చీప్గా ఎక్కడ దొరుకుతుందో అని ఇప్పుడు నైట్ పోయి ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడ దొరికితే అక్కడ వరకు వెళ్ళిపోతాం. ఈరోజు నేను న్యూస్లో చూసిన హైదరాబాద్లో ఫుల్ వర్షం అంట, ఆంధ్రాలో కూడా ఫుల్ వర్షం అంట, పిడుగులు కూడా పడ్డాయంట. ఇక్కడ మాత్రం వర్షం అట్లాంటిది అయితే ఏం లేదు. సూపర్ ఉన్నది రోడ్డు. ఏమా అదే అమ్మో, ఫుల్లీ అడ్వెంచర్ అవుతుంది ఇది అయితే. ఒకటి ఇన్నోవా ఎట్లా వెళ్తుందో మనం దాన్ని చూసుకొని వెళ్ళాలి.
ఈ వెహికల్కి అయితే ఏం కాదు, ఆరామ్సే పోతుంది ఈ సూజీ. అమ్మో ఇక్కడైతే రోడ్డు ఫుల్ అడ్వెంచర్గా ఉంది. ఇక్కడ నాకు సపోర్ట్ ఏం లేదు. ఇక డౌన్ అయితే చాలా డౌన్లోకి ఉంది కింద. వీళ్ళు వాటర్ నింపుతారు కొండల పైన చచ్చేది. ఇక్కడే చిన్న వాటర్ క్రాసింగ్ వచ్చింది. ఇప్పుడు ఏం తిన్నామంటే రైస్ ప్లస్ చికెన్ తిన్నాము. బాస్మతి రైస్ ఉండే, బాగుండే. ఎక్స్ట్రా రైస్ కూడా తీసుకుందాం కానీ ఆమె ఎక్స్ట్రా రైస్కి పైసలు కూడా తీసుకోలేదు. మొత్తం 350 రూపీస్ అయితే బిల్ అయ్యింది. ఎందుకంటే 2 పెప్సీలు తాగినాము, ఒక్కొక్క రైస్ 150 రూపీస్ అని చెప్పింది ఆమె ముందే. వెనకాల వచ్చారు కదా ఆంధ్ర వాళ్ళు కలిసిర్రు. వాళ్ళు ఫుడ్ తింటామంటే బాగుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. చికెన్ అయిపోయింది అన్నారు. ఆమె ఎప్పుడే ఫ్రెష్గా మళ్ళీ మటన్ కర్రీ వండి మళ్ళీ రైస్ వండి వాళ్ళకి పెట్టింది. ఇంతసేపు వెయిట్ చేసినాము. ఆల్మోస్ట్ 10:20 అవుతుంది టైం. ముందుకెళ్తున్నాం ఎక్కడైనా క్యాంప్ వేసుకోవాలని.